ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ పై చూస్తున్నారు, బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్లా మారిపోయాడు ఒక 10th క్లాస్ స్టూడెంట్. వాడిని స్టూడెంట్ అనొద్దు, మైనర్ అనొద్దు, వాడు ఒక హంతకుడు. ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో ఒక్కసారి అర్థమవుతుంది. అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. ఎగ్జాక్ట్లీ, అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా పక్కా ప్లాన్. అది మనకు కనబడుతోంది. ప్లాన్ గీశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, బయటపడ్డాడు. కానీ ఒకరి కంటపడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో దొంగ దొరికాడు, హంతకుడు దొరికాడు. ఎగ్జాక్ట్లీ, హంతకుడు దొరికాడు. 5 రోజులుగా 5 టీములుగా విడిపోయిన పోలీసులు ఊరికే ఖాళీగా లేరు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు లోతుగా చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అదే వాడి హ్యాండ్ రైటింగ్తో రాసిన రాత, అదే ఆ హంతకుడి చేతి రాత. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు చేయండి కామెంట్లు. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు మొదలు పెట్టండి కామెంట్లు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఇంత దారుణంగా పేపర్ వర్క్ చేసి మరి చంపిన దుర్మార్గుని ఏమనాలి? వాడు మైనర్ అని కూడా సంబోధించడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా హత్య చేసి అమ్మాయిని అంత కిరాతకంగా హతమార్చిన ఆ దుర్మార్గుని నిజంగా ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతటి దారుణమైన హత్య అది. సహస్ర హత్య కేసులో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆ లెటర్ చూడండి ఎంత క్లియర్గా రాసుకున్నాడో. ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా మర్డర్ చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎవరైనా అడ్డొస్తే లేపేయాలి, ఎలా బయటపడాలి, ఎలా సేఫ్గా బయటికి రావాలి. ఇది పరిస్థితి. ఇదిగో ఇలా ఉంది ఒక్కొక్కడి ఆలోచన ధోరణి. కొంతమంది నేరస్తుల ఆలోచన ధోరణి ఇలా ఉంది. ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారనేది తెలియాల్సింది. చాలా ప్రొఫెషనల్గా, చాలా పక్కాగా కామెంట్లు చదువుదాం. ఒక్కసారి కామెంట్ దగ్గరికి వెళ్దాం. మౌర్య బోయా ఉరి తీయాలంటున్నాడు. శామ్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటున్నారు. అలాగే ఐరా జైనాబ్ ఓవర్ యాక్షన్ తగ్గించి జరిగింది చెప్పు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. ఇది ఓవర్ యాక్షన్ కాదు, జరిగిందే చెప్తున్నాం, జరిగిందే చూపిస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ. ఇఫ్ యూ వాచింగ్ మిగతా చూస్తే కనుక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీని ఇస్తుంది ఇది. అందుకే అంత ఎగ్జైట్మెంట్తో ఈ వార్తని 5 రోజులుగా మేము పక్కాగా మా టీం బిగ్ టీవీ టీం కూడా చూసి చెప్తుంది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మిస్టర్ జైనబ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కామెంట్ చూడండి. వాడిని చంపేయండి సార్ అంటూ కలసాని అరుణ కామెంట్ చేస్తున్నారు. విజయ నిర్మల ఉరి తీయాలంటున్నారు. లైఫ్ ఇంప్రెజన్మెంట్ శామ్ అంటున్నారు. హ్యాండ్ రైటింగ్ 10th క్లాస్ వాడిలా లేదు సంజీవ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే భాను అరిశెట్టి చంపేయండి అంటున్నారు. ముందు వాడి నాలుక కోయాలి, ఒక కళ్ళు తీసేయాలి, నోట్లో కారం కొట్టాలి, అప్పుడు ఇంకొకడు ఇలా చేయడంటూ సిఎస్ఎం రెడ్డి చాలా ఆవేశం కామెంట్ చేస్తున్నారు. కిషోర్ రెడ్డి తల్లిదండ్రుల తప్పు అంటున్నారు. అలాగే హేమహారిక ఎలా జరిగింది అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఉరి తీయాలంటూ చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రహమత్ షేక్ అందరూ చూస్తుండే అందరి ముందే కాల్చి చంపాలి, బహుశా గల్ఫ్ రాష్ట్రాల తరహాలు చేయమంటున్నారు మీ ఉద్దేశం. బహుశా హ్యాంగ్ హిమ్ యాజ్ అప్ నౌ. నిఖిల్ మెరుగు కామెంట్ చేస్తున్నారు. బిగ్ టీవీస్ హార్డ్ వర్క్. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మేము ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఓవర్ యాక్షన్ కానీ ఎలాంటి అరవడాలు కానీ లేవు. మేము ఇంత క్లియర్గా 5 రోజులుగా మా టీం అంతా కూడా, మా రిపోర్టర్ల బృందం అంతా కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఆధారాలు మేము కూడా వీలైతే ఏమైనా క్లూస్ దొరికితే పోలీసులకు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు అంతున్న సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు ఆ బాలుడి ఫోటో, ఆ హంతకుడి ఫోటో స్క్రీన్ పై చూడబోతున్నారు. ఇది ఓవర్ యాక్షన్ కాదు, నిజంగా ఇది హంతకుడిని చూపించే ప్రయత్నం. ఇదిగో వీడే హంతకుడు. సహస్రం చంపిన హంతకుడు వీడే. సహస్ర హంతకుడు దొరికాడు. ఇదిగో ఈ బాలుడే అనాలా, వీని హంతకుడు అనాలా, టీనేజర్ అనాలా, మైనర్ అనాలా, మీరే డిసైడ్ చేయండి. వీడే సహస్రను చంపిన, బ్రూటల్గా మర్డర్ చేసిన హంతకుడు వీడే. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్ సహస్ర హంతకుడిని చూడండి. సహస్ర హంతకుడిని సంబంధించిన విజువల్ చూస్తున్నాం. కొన్ని నిబంధనల దృష్ట్యా వాడి వయసు సరిపోదు కాబట్టి వాడిని కాస్త బ్లర్ చేసి చూపించాల్సి వస్తుంది. వీడే సహస్ర హంతకుడు. జీవితం మొత్తం ఖైదు చేయాలంటూ కామెంట్ వేస్తున్నారు. నైస్ బిగ్ టీవీ సూపర్ ఎక్స్ట్రాడినరీ అంటూ
కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజుల పాటు మేము కూడా మా రిపోర్టర్ల బృందం పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదిగో వీడే సహస్రను చంపింది. 12 సంవత్సరాల సహస్రని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో డబ్బులు దొంగిలించి చూసిన సహస్రని ఎక్కడ బయటకు చెప్తుందనే భయంతో సహస్రాన్ని కిరాతకంగా వాడు తీసుకెళ్లిన నైఫ్తో, కత్తితో చాలా దారుణంగా మెడపై 14, కడుపులో 7, పక్కటెముకల దగ్గర, ఛాతి పైన కిరాతకంగా పొడిచి చంపిన దుర్మార్గుడు వీడే. సహస్రం చంపిన దుర్మార్గుడు వీడే. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు. హౌ టు మర్డర్ అని ప్లాన్ చేశాడు ఈ దుర్మార్గుడు. హౌ టు మర్డర్ అని ప్లాన్ చేసి మెడ, గొంతు, కడుపులో విచ్చలవిడిగా పొడిచి చంపాడు. పొడిచి చంపాడు. అదిగో వాడు రాసిన లెటర్, అది వాడి హ్యాండ్ రైటింగ్, పక్కనే వాడి ఫోటో చూడండి. వాడే నిందితుడు. 5 రోజులుగా 5 బృందాలుగా విడిపోయిన పోలీసులకు పక్కా ఆధారాలు దొరికాయి. వీన్ని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. సహస్ర హంతకుడు సంబంధించిన ఫోటో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ సహస్ర హంతకుడు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాడిని ఏం చేస్తే, ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. ఒక్కసారిగా ఆ నిందితుడిని పట్టుకెళ్తున్న దృశ్యాలు చూడండి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక స్కూటర్పై తీసుకెళ్తుంటే నిజంగా వీడైనా సహస్రం చంపింది? అంత సింపుల్గా తీసుకెళ్తుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో, అంటే అప్పటిదాకా అక్కడే ఇంటి పక్కాలే నక్కి ఉండి ఏమీ తెలియనట్టుగా, ఏమీ ఎరగనట్టుగా ఉన్నటువంటి ఆ నిందితుడు ఇంకా నయం ఎక్కడికి తప్పించుకొని పోలేదు. చూడండి, పోలీసులకు దొరికాడు. పోలీసుల విచారణలో మొత్తం అంశాలు బయటపడ్డాయి. లెటర్ రాసి చంపాడండి బాబు. చాలా దారుణంగా ఎట్లా చంపాలో, ఏం చెయ్యాలో, చంపడానికే వెళ్ళిండా అంటే క్లియర్గా డబ్బుల దొంగతనానికి వెళ్ళాడు. డబ్బుల దొంగతనానికి వెళ్ళి ఏం చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎట్లా హతమార్చాలి, గ్యాస్ లీక్ చేయాలి, ఇంకా ఇంగ్లీష్ వాడాడు. ఇంకా ఇంగ్లీష్లో ఆ లెటర్ రాసుకొని ఎలా చంపాలో, ఓ మై గాడ్, అసలు ఎంత దారుణమైన హత్య, ఎంత దారుణమైన ఆలోచన విధానం. అసలు ఎలా వస్తున్నాయి ఇలాంటి ఐడియాస్? ఇలాంటి ఆలోచన విధానానికి ఏమనాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా చాలామంది కామెంట్లో చేస్తున్నారు, వీడి పేరెంట్స్ ఏం చేస్తున్నారని. నిజంగా బుద్ధి లేదు, ఆ తల్లిదండ్రులకి బుద్ధి లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఆన్ స్క్రీన్ తిడుతున్నాను, వాడి తల్లిదండ్రులకి బుద్ధి లేదు. ఎందుకంటే వాడి తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా ఉంటే వాడి ఆలోచనలు ఇలా ఉండేవి కాదు. ఇంత దారుణంగా ఒక దొంగతనం చేయాలి, అడ్డొచ్చిన వాళ్ళని చంపాలి అని ఇంత దారుణంగా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా వాడిని పెంచుంటే ఇంత దారుణంగా ఆలోచించేవాడు కాదు, ఇంత దారుణంగా హత్య చేసి ఉండేవాడు కాదు. ఇదంతా కూడా తల్లిదండ్రుల పెంపకం ఒక ఎత్తు అయితే, సొసైటీ ఒక ఎత్తు, సోషల్ మీడియా ఒక ఎత్తు, సమాజం పోకడలు ఒక ఎత్తు. వాడు పక్కదారి పట్టడానికి, చెడుదారి పట్టడానికి దోహదం చేసిన అంశాలు అనేకం. అదే చెప్తున్నాను. అందుకే పదే చెప్తున్నాం. ఇటీవలి కాలంలో జరుగుతున్న హత్యల్లో పిల్లలు, మైనర్లు కూడా సమిధలవుతున్నారు, హంతకులు అవుతున్నారు. 2 విధాలుగా ఉంది పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కిల్లర్ గురించి మీకు చెప్పే అంశాలు, ఎస్, ఈ మైనర్ బాలుడు లేదా టీనేజర్, ఇది ఏమనాలో అర్థం కాదు. ఒక హంతకుడు, 10th క్లాస్ కుర్రాడు అండి, 10th క్లాస్ పోరడు హత్య చేసిండ్రా భయ్ అంటే ఎవడైనా నమ్ముతాడా? నిజమే. సంగీత్ నగర్లో ఓ 10th క్లాస్ కుర్రాడు ఇంత కిరాతకంగా దారుణ హత్యకు పాల్పడి ఇవాళ పోలీసుల చేతికి చిక్కాడు. 5 రోజుల మిస్టరీకి తెరదించినట్లయింది. 5 రోజులుగా సహస్రం చంపింది ఎవరు? పాపం తల్లిదండ్రుల్ని అనుమానించారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కుటుంబ సభ్యులు కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా క్రాస్ చెక్ చేశారు, చుట్టుపక్కల వారిని విచారించారు. అలాగే పోలీస్ జాగిలాలు వచ్చాయి, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 5 రోజులుగా పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. ఎందుకంటే 5 రోజులుగా ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా ప్రిసైజ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిందితుడు దొరికిన తర్వాత ఇప్పుడు అసలు వ్యవహారం బయటకు వచ్చింది. ఇక వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహార శైలిపై కూడా చాలామంది విమర్శిస్తున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు విషయం తెలిసి ఒక కామెంట్ చేస్తున్నారు ఒక ఆయన, ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు, ఇలాంటివి ఎన్ని జరిగినా న్యూస్ వరకు మాత్రమే. గండికోట కేసు ఏమైంది? ఎగ్జాక్ట్ ఇది కూడా మరో గండికోటగా మారుతుందంటూ నిన్నటి వరకు మాకు కూడా ఒక డౌట్ ఉంది. కానీ ఈ వ్యవహారంలో నిందితుడైతే దొరికాడు. ఎందుకు ఏం చేయరండి? ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ప్రస్తుతానికి వాడిని జువైనల్ హోమ్లో పెడతారు. మళ్ళీ మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వాడికి ఏం శిక్ష వేయాలో, ఎలాంటివి ఉంటాయి, పక్కగా ఉంటాయి.
పక్కగా ఆధారాలున్నాయి. దీని విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదు. పోలీసులు ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి, చట్టాలు కూడా ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి శిక్షలు అయితే ఉంటాయి. రైట్. ఒక మైనర్ హత్య చేశాడా బాబోయ్ అంటూ దీప్తి కామెంట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ వాడే హంతకుడు. దాదాపు ఫోటో చూస్తుంటే 16 లేదా 17 సంవత్సరాల మధ్యలో ఉండుంటాడు. 15 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉండుంటాడు. అంతకుమించి అంటే ఏం లేదు. వాడికి ఆ డబ్బు అవసరం వచ్చింది, డబ్బు దొంగిలించాలి, దోపిడీ చేయాలి, దొంగతనాలు చేయాలి, హత్యలు చేయాలి అనేది వాడి కాన్సెప్ట్. అసలు అంటే ఇవి ఆలోచన వీడికే వచ్చిందా? వీడిని ఎవరన్నా ఈ ఆలోచనకు పురిగొల్పారా? దొంగతనం చేయడానికి పురిగొల్పారా? లేదా ఫ్రెండ్షిప్పా? వాడి సర్కిలా? ఏంటి అసలు వీడి పెంపకం ఏంటి? వీడు పెరిగిన విధానం ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ అంతా కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇదొక టాస్క్. ఎందుకంటే వీడు ఇంత సింపుల్గా మర్డర్, వీడికి ఏమైనా నేర చరిత్ర ఉందా? గతంలో ఇలాంటి దొంగతనాలు ఏమైనా చేశాడా? ఇంతకుముందు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆ పిల్లోడే కదా అని వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వీడు చేసిన హత్యా విధానం చాలా కిరాతకం. ఏం లేదు అంటే ఈ అమ్మాయి చూడగానే ఇక ఆ విషయం బయటపడుతుందని అతి కిరాతకంగా దొరికిన చోటల్లా కస పొడిచి చంపాడు ఈ దుర్మార్గుడు. చాలా దారుణంగా, చాలా కిరాతకంగా హత్య చేశాడు. ఎస్, మరికొద్దిసేపట్లో మా ప్రతినిధులతోనే మళ్ళీ జాయిన్ అవుతాను. జాయిన్ అయ్యే వరకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఆ 2 బాక్సుల్లో ఫస్ట్ బాక్స్లో మృతురాలు సహస్ర, పాపం సహస్ర చూడండి, పాపం సహస్ర. అరే ఎలా చంపాలనిపించిందిరా నీకు సహస్ర? అంత దారుణమైన హత్య చేశావు. ఇదిగో